Hi friends, welcome to Learning Aspirants ఛానల్. ఈరోజు మనం మల్టిప్లికేషన్ ఈజీ వేలో ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ మీకు కనబడుతున్న 4 క్వశ్చన్స్ నేను ఇచ్చాను. సో మొదటిగా 12 ఇంటూ 18 ఉంది కదా, దాన్ని చూద్దాం. సో 12 ఇంటూ 18ని ఎలా సాల్వ్ చేయాలో మనం నార్మల్ వేలో ఎలా సాల్వ్ చేసాం దాన్ని 18 ఇంటూ 12 అనుకోండి ఇంటూ. సో 2 ఇంటూ 8 ఎంత అవుతుంది 16 కదా. సో 6 ఇక్కడ రాసుకొని 1 పక్కన శేషంగా రాసుకుంటాం. సో 2 ఇంటూ 1 2 అండ్ ప్లస్ 3 1 యాడ్ చేసుకుంటే 3 అవుతుంది. సో 1 ఇంటూ 8 8, తర్వాత 1 ఇంటూ 1 1. సో ఈ మొత్తాన్ని ప్లస్ చేసుకుంటాం. సో 6 ఇది 11 1 అండ్ 1 ప్లస్ 1 2. సో 216 అని మనం ఈ వేలో ఇలా చేస్తాం. దీన్ని చాలా టైం మనకి ఇక్కడ తీసుకుంటుంది. సో ఇలా కాకుండా మళ్ళీ ఇక్కడ మనం వేరే మెథడ్లో చూసుకుందాం ఒకసారి. సో 12 ఇంటూ 18. సో దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ మనకి 12లో 1వ స్థానంలో 2 ఉంది, 10వ స్థానంలో 1 ఉంది. సో ఇక్కడ 18లో 1వ స్థానంలో 8 ఉంది, 2వ స్థానంలో 10వ స్థానంలో 1 ఉంది. సో ముందుగా ఏం చేయాలంటే 10వ స్థానంలో ఉండే 2 సంఖ్యల్లో, అంటే ఇక్కడ 10వ స్థానంలో 1 ఉంది, ఇక్కడ 10వ స్థానంలో 1 ఉంది, ఈ రెండింటిని ఇంటూ చేసుకోవాలి, అంటే మల్టిప్లై చేసుకోవాలి. 1 ఇంటూ 1 ఎంత అవుతుంది 1 అవుతుంది. సో 0 1 అని రాసుకోవాలి. ఆ తర్వాత 1వ స్థానంలో 2 ఉంది, ఇక్కడ 18లో 1వ స్థానంలో 8 ఉంది, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది 2 ఇంటూ 8 16. సో 16ని ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ 12లో 10వ స్థానంలో 1ని, ఇక్కడ 18లో 1వ స్థానంలో 8ని, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. అంటే 1 ఇంటూ 8 1 ఇంటూ 8 ఎంత 8, ఇక్కడ పక్కన రాసుకోవాలి దీన్ని. ఆ తర్వాత 12లో 1వ స్థానంలో 2ని, 18లో 2వ స్థానంలో 10వ స్థానంలో 1ని మల్టిప్లై చేసుకోవాలి. అంటే 2 ఇంటూ 1 2, ఈ రెండింటిని ప్లస్ చేసుకోవాలి. అప్పుడు ఎంత 10 అవుతుంది. ఈ 10ని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే 1వ స్థానంలో 6ని వదిలేసి 10వ స్థానం నుంచి రాసుకోవాలి. ఎన్ని నెంబర్స్ వచ్చినా అలానే చేయాలి. అంటే ఇక్కడ 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా ఫస్ట్ డిజిట్ అంటే 1వ స్థానం వదిలేసి మిగతాది మొత్తం రాసుకోవాలి. అంటే 0 1, ఈ మొత్తాన్ని ప్లస్ చేసుకోవాలి. 6 1 అండ్ 2. సో 216. ఇలా మనం దీన్ని తొందరగా సాల్వ్ చేయగలం. సో అలాగే ఇంకొక నంబర్ ఉంది ఇక్కడ 26 ఇంటూ 53. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూసుకుందాం. సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగానే ఇక్కడ 26లో 1వ స్థానంలో 6 ఉంది, 10వ స్థానంలో 2 ఉంది. అంటే 10వ స్థానంలో 2ని ఇక్కడ 10వ స్థానంలో 5తోని ఇంటూ చేసుకోవాలి. అంటే 2 ఇంటూ 5 10. అలాగే 6 ఇంటూ 3 ఎంత 18. సో నెక్స్ట్ ఇక్కడ 10వ స్థానంలో 2ని, ఇక్కడ 53లో 1వ స్థానంలో 3తోని మల్టిప్లై చేసుకోవాలి. అంటే 2 ఇంటూ 3 6. అలాగే 6 ఇంటూ 5 ఎంత 30. ఈ రెండింటిని ప్లస్ చేసుకోవాలి. 6 అండ్ 3. సేమ్ ఇక్కడ 6 అండ్ 3 రాసుకోవాలి. ఈ మొత్తాన్ని ప్లస్ చేసుకోవాలి. 8 7 3 1. సో ఇలా మీరు తొందరగా ఫైండ్ అవుట్ చేయగలరు. సో అలాగే ఇక్కడ 32 ఇంటూ 65 ఉంది. 32 ఇంటూ 45 ఉంది. ఈ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసుకుందాం ఒకసారి. సేమ్ 3 ఇంటూ 4 ఎంత 12. 2 ఇంటూ 5 ఎంత 10. సేమ్ 3 ఇంటూ 5 15. 2 ఇంటూ 4 8. ఈ ప్లస్ చేసుకోవాలి. 3 అండ్ 1 23. సో 3 అండ్ 2 ప్లస్ చేసుకోవాలి మొత్తాన్ని. 0 4 4 1. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 78 ఇంటూ 62 ఉంది. అంటే 7 6.
సో ఇక్కడ 7 ఆర్ల ఎంత 42, 8 రెంట్ల 16, మొత్తాన్ని మనం ఇక్కడ ఇలా రాసుకోవాలి 42, 16. ఆ తర్వాత 7 ఇంటూ 2, 7 రెంట్ల ఎంత 14, 8 ఆర్ల 48, ఈ మొత్తాన్ని ప్లస్ చేసుకోవాలి. 8 4 ఎంత 12, 4 ఇక్కడ జతన 1, సో 4 1 2 ఎంత 6, సో 2 and 6 ఇక్కడ రాసుకోవాలి. సో 6 3 8 4 ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు నా యొక్క చెప్పిన ఈ మల్టిప్లికేషన్ ట్రిక్ నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంటే మీకు ఇంకా కొత్త ఏమైనా టాపిక్స్ గురించి కావాలంటే వీడియోస్ నేను షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.